సో 2014, 19 అయిపోయింది. ఇప్పుడు నెక్స్ట్ ఎలక్షన్ కోసం మీరు పోరాటం చేస్తూనే ఉన్నారు. అదొక క్వశ్చన్. అతి చిన్న వయసులోనే పొలిట్ బ్యూరో లాంటి ఒక పెద్ద పదవి అసలు ఎక్స్‌పెక్ట్ చేసారా మీరు? వాళ్ళతో అంటే పొలిట్ బ్యూరోలోకెళ్ళేసరికి ఉద్దండులుంటారు. ఇప్పటికీ అలాంటి వాళ్ళే ఉన్నారు. అనిత గారికి ఇది వస్తదని అనుకున్నారా అసలు? నేను చెప్పాను ఇందాక. నేను ఈ రోజు వరకు చంద్రబాబు నాయుడు గారి దగ్గరికెళ్ళి, సార్ నాకు ఈ పదవి ఇవ్వండి నేను అడగలే. 2014లో టికెట్ మాత్రమే అడిగాను ఆయన్ని. సార్ పాయకరావుపేట నుంచి మీరు గనక నాకు ఇస్తే గనక నేను గెలిచొస్తానండి అన్నాను. ఆ రోజు కూడా ఆయన ఒకటే అన్నారు, నీకు ఎక్స్‌పీరియన్స్ లేదు ఎలా గెలిచొస్తావు అని అడిగారు. నాకు ఇన్‌చార్జ్‌గా అవకాశం ఇవ్వండి. నేను చేయగలను అనుకుంటే దెన్ మీరు కంటిన్యూ చేయండి. అదర్ దాన్ నేను నా ఉద్యోగానికి వెళ్ళిపోతాను. లేదంటే పార్టీకి పని చేస్తా అని ఆ రోజు చెప్పా. ఈ రోజు వరకు నేను ఆయన్ని ఏమీ అడగలే. ఏజర్ కాస్ట్ బేస్, జెండర్ బేస్, వాటెవర్ ఇట్ మే బి. నిజంగా మీరు అన్నట్టు పాలిట్ బ్యూరో అనేది నాకు అతిపెద్ద పదవి. అంతకు మించి పదవి ఏమీ లేదు ఇప్పుడు పార్టీలో. ఇప్పుడు చూస్తే ఏపీలో అటు టీడీపీకి సంబంధించి మహిళా అధ్యక్షురాలుగా ఉన్నారు. మీరు మహిళా అధ్యక్షురాలికి పదవికి వన్నె తెచ్చేంత పోరాటాలు ఏం చేశారని అనుకుంటున్నారు మీరు? అంత అంత విధంగా మీరు ఏమైనా పోరాటాలు నేను చేశారా? చెప్పుకోగలరా? పదవులకు వన్నీ తెచ్చేటంత పోరాటం నేను చేశానో లేదో ప్రజలు చెప్పాలి గానీ, నేనైతే కమిట్మెంట్‌గా వర్క్ చేశాను. నేను అధ్యక్షురాలుగా అయిన తర్వాత కరోనా టైంలో నేను అధ్యక్షురాలు కింద అయ్యా. ఎగ్జాక్ట్‌గా కరోనా టైం. కరోనా టైంలో నేను, నా డ్రైవరు, నా పిఏ రాష్ట్రం అంతా తిరిగినంతగా మిగతా ఏ నాయకుడు తిరగలేదేమో. ఏ పార్టీలోని కూడా. ఎందుకు నేను ఇంత గర్వంగా చెప్తున్నానంటే, గర్వం కూడా కాదు, ఒక ఇంత బాధ. కరోనా లాంటి సిట్యుయేషన్స్‌లో కూడా ఆడవాళ్ళ మీద అఘాయిత్యాలు తగ్గలేదు ఈ గవర్నమెంట్‌లో. పలానా ఎక్కడ పులివెందుల దగ్గర నుంచి మొదలు పెట్టుకొని అనంతపూర్ దగ్గర తిరిగాము, పులివెందుల తిరిగాను, కడప వచ్చాను. అన్ని ఏరియాస్ కూడా కవర్ చేసుకొని ఎక్కడ ఏ అమ్మాయికి అన్యాయం జరిగినా కూడా డెఫినెట్‌గా అక్కడ నా ప్రెజెన్స్ ఉండేది. కానీ ప్రజా సమస్యల విషయానికొస్తే తెలుగు మహిళా అధ్యక్షురాలుగా చేయాల్సిన పోరాటాలు చేయలేదు. ప్రభుత్వం మీద చేసినటువంటి విమర్శలకి విమర్శలు చేయడమే గానీ, దాన్ని ఆచరణ రూపంలో ఉద్యమాలు ఏమీ లేవనేది మీ మీద ఉన్నటువంటి ఒక విమర్శ. ఏం చెప్తారు? ఓకే. ఉండొచ్చు. ఎవరి ఉద్దేశం వాళ్ళది. ఇప్పుడు మీ ఉద్దేశం మీది, నా ఉద్దేశం నాది. ఈరోజు నేను ఒకటే ఎగ్జాంపుల్ చెప్తున్నా. దిశ యాక్ట్ గురించి మేము మాట్లాడాం. దిశ యాక్ట్ గురించి నేను మాట్లాడాను. దిశ యాక్ట్ గురించి ప్రతిసారి మేము చెప్పేవాళ్ళమే. 21 రోజుల్లోనే తీసేస్తాం అది ఇది అనేటప్పుడు కూడా నేను చాలా హ్యాపీ ఫీల్ అయ్యాను. నిజంగా జరుగుతుందేమో అని. బట్ అది జరగల. నేను ప్రతి యాస్పెక్ట్‌లోని కూడా నేను విజయం సాధించానని చెప్పడానికి ఉన్న ఏకైక ఆధారం ఏంటో చెప్పనా? నా మీద 23 కేసులు. ఓకే. అంటే ఏమీ లేకుండానే, నేను పోరాటం చేయకుండానే నా మీద ఇన్ని 23 కేసులు పెడతాడా ఎవడైనా? ఇక్కడ మీకు కొంత ఇబ్బంది అనిపించొచ్చు. అది అడగడానికి కూడా నాకు ఇబ్బందిగానే ఉంది. ఇక్కడ 2 అంటే ఎదురెదురుగా నాకు 2 సిచ్యువేషన్స్ మీ ఇంట్లో కనిపిస్తున్నాయి. ఒకటి మీరు, మీ పిల్లలు ఫోటో. ఒకసారి అరుణ్ అది చూపించు. అంటే ఈ ఫోటో చూస్తున్నాం. చాలా చూడముచ్చినట్టయిన ఫ్యామిలీ. దీనికి ఆపోజిట్‌గానే ఎదురుగా రాధాకృష్ణులు కనిపిస్తున్నారు. ఈ 2 ఏంటి అంటే, ఒకటి మీ రాజకీయాలకి సంబంధించి ఇప్పుడు కూడా మీ ఫ్యామిలీకి కొంత డిస్టర్బెన్స్ నడుస్తూ ఉంది ఎప్పటినుంచో. మీకు మీ హస్బెండ్‌కి సంబంధించి. అది మీ రాజకీయానికి ఎప్పుడు అడ్డురాదు, అడ్డొస్తుందని ఎప్పుడు ఫీల్ అవ్వలేదా? ఇప్పుడు కూడా ఫ్యామిలీ వేరు, రాజకీయం వేరు. అంతే. అంటే ఫ్యామిలీ సెపరేట్, రాజకీయం సెపరేట్. ఇంత పెద్ద పూజ గది కనిపిస్తూ ఉంది. నా క్వశ్చన్ ఏంటంటే,